టుడే వచ్చేసి నేను టాలీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. మై సెల్ఫ్ నాగప్ప ఫ్రమ్ అనంతపురం డిస్టిక్. టాలీ అనేది ఒక స్టాండర్డ్ ప్యాకేజ్ అండి. ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్యాకేజ్. దీన్ని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చండి. అంటే పర్టికులర్గా ఇక్కడే అని కాదు, ఎక్కడైనా కానీ ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా ఈ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన అకౌంట్స్ క్లారిటీ చేసుకోవచ్చు. అందుకే దీన్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అని కూడా అంటారు. ఈ టాలీ సాఫ్ట్వేర్ యొక్క సొల్యూషన్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది 1986లో ఏర్పాటు చేశారు. ఇది బెంగళూరులో ఉన్న ట్యూటర్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అయిన ఎస్ఎస్ గోయంకా గారు ప్రవేశపెట్టారు. ఈ టాలీ సాఫ్ట్వేర్ ని వరల్డ్ వైజ్ గా 100 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలోనే కాకుండా చాలా కంట్రీస్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా చాలా దేశాల్లో ఈ టాలీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నారు. ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ లో అకౌంట్స్ ని ఈజీగా నోట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టాలీ సాఫ్ట్వేర్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పర్టికులర్ అనంతపురం నుంచి నాగప్ప మ్యూట్ బటన్ ప్రెస్ చేసినట్టున్నాం. ఓకే ఓకే. అనంతపురం నుంచి నాగప్ప అన్మ్యూట్ చేస్తున్నాను. మ్యూట్ బటన్ ని ప్రెస్ చేస్తున్నాను. సో అది మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది. హలో సార్. సార్ ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్, అందుకని కొంచెం కష్టం ఉంది సార్. హలో. ఓకే సార్, కంప్యూటర్స్ అకౌంట్స్ ని ఈజీగా నోట్ చేసుకోవాలనుకుంటే మనం ఈ టాలీ సాఫ్ట్వేర్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంత పర్టికులర్ గా మనం కంప్యూటర్ లో ఇంత ఈజీగా ఎందుకు చేసుకోగలుగుతున్నాం అంటే, మనం ఏదైనా ఒక బిజినెస్ అనేది చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇలా అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్కమ్ ని మనం బుక్స్ లో మెయింటైన్ చేయగలిగితే అది మాన్యువల్ అకౌంట్స్ అంటారు. అంటే బుక్స్ లో కనుక మనం రికార్డ్ చేయగలిగితే దాన్ని మాన్యువల్ అకౌంట్స్ అంటారు. అదే మనం టాలీ సాఫ్ట్వేర్ లో కనుక అకౌంట్స్ ని రికార్డ్ చేస్తే దాన్ని కంప్యూటర్ వైజ్డ్ అకౌంట్స్ అని కూడా అంటారు. జనరల్ గా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ మాన్యువల్ అకౌంట్స్ అనేవి చేయగలుగుతారు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అకౌంట్స్ లేని వాళ్ళు ఈ మాన్యువల్ అకౌంట్స్ ని చేయలేరండి, కష్టంగా ఉంటుంది. అదే కంప్యూటర్ లో అకౌంట్స్ అయితే జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ టాలీ సాఫ్ట్వేర్ ద్వారా అకౌంట్స్ ని చేయగలుగుతారు. అలాగే ఈ టాలీ వర్షన్స్ గురించి తెలుసుకుంటే, ఫస్ట్ టాలీ వర్షన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ వర్షన్ వచ్చేసి 4.5 వర్షన్ అనేది వచ్చింది. ఇది 1986 లో వచ్చిందండి. ఇది ఓన్లీ ఎంఎస్ డాస్ లో మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ ఎంఎస్ డాస్ అనేది ఒక ఓఎస్ అండి, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది ఒక ఓఎస్ అనమాట, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఎందుకంటే ఒకే టైంలో ఒక్క వర్క్ మాత్రమే చేయగలం ఈ ఓఎస్ లో, అందుకనే దీంట్లో మాత్రమే ఈ టాలీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయగలుగుతున్నాం. దీని తర్వాత 4.5 తర్వాత 5.0 వర్షన్ వచ్చింది, తర్వాత 5.4 వచ్చింది, 6.3, 7.2, 8.1. ఇలా ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చేసి టాలీ ERP 9 అనేది ఇప్పుడు ప్రెసెంట్ అందరూ యూజ్ చేస్తున్నారు. అంటే దీంట్లో ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటారు.
ఈ టాలీ సాఫ్ట్వేర్ ని మనం ప్రతి ఒక్కరూ ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. దీని యొక్క ఫ్యూచర్స్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 స్టెప్స్ లో ఈ ఫ్యూచర్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఓన్లీ దీంట్లో కీబోర్డ్ తోనే ఆపరేట్ చేయగలం. అంటే మౌస్ తో సంబంధం లేకుండా ఓన్లీ కీబోర్డ్ ద్వారానే మనం ఆపరేట్ చేస్తూ వాల్యూస్ అనేది ఎంట్రీ చేయగలం. నెక్స్ట్ వచ్చేసి కోడ్లెస్ అకౌంటింగ్. అంటే దీనిలో కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే డేటా అనేది న్యాచురల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కదండి, ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఎలాంటి కోడింగ్ అనేది ఉండదు, ఈజీగా అర్థం చేసుకోగలం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్. అంటే ఈ సాఫ్ట్వేర్ లో బిజినెస్ కి సంబంధించిన సొల్యూషన్స్, అంటే అకౌంట్స్ కి పరంగా చూసుకుంటే ఇన్వెంటరీ సొల్యూషన్స్ అండ్ ఫైనాన్షియల్ పర్చేజెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి చాలా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ప్రింటింగ్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మల్టీ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్. ఇది లాస్ట్ స్టెప్ అండి. పైన ఫస్ట్ మొదటగా మనం చెప్పుకునే విధంగా 1986 లో 4.5 వర్షన్ ద్వారా మాత్రమే ఈ MS DOS లో మనం ఈ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళము. ఇప్పుడు ప్రజెంట్ మల్టీ ప్లాట్ఫామ్ ద్వారా ఏ OS లో అయినా కూడా ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసే దాంట్లో ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఫస్ట్ ముఖ్యంగా ఈ టాలీలో 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అండ్ వోచరింగ్. ఈ 3 స్టెప్స్ ద్వారా కంపల్సరీ ఫాలో అవుతూ మనం ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ చేయొచ్చండి. ఫస్ట్ మనం ఇవి ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూటే పెట్టాలనుకుంటే మనం ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఒక నేమ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అబి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని ఒక నేమ్ క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని కంపెనీ క్రియేషన్ అని అంటారు. అంటే ఫస్ట్ చేయాల్సింది మనం కంపెనీ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే కంపెనీ ఇన్స్టిట్యూట్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ అంటే మనం ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత అక్కడ కావాల్సిన కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఫర్నిచర్ కానీ, అక్కడ ఉన్న పవర్ బిల్స్ కానీ, ఇంటర్నెట్ బిల్ కానీ, బిజినెస్ కి సంబంధించిన ప్రతి యాక్టివిటీని వాల్యూస్ తో సంబంధం లేకుండా మనం రికార్డ్ చేయాలి. అంటే వాల్యూస్ తో సంబంధం లేకుండా రికార్డ్ చేయాలి. ఇలా చేస్తే లెడ్జర్ క్రియేషన్ చేసినట్టు అవుతుంది. అలాగే దీన్ని లెడ్జర్ క్రియేషన్ అని కాకుండా నెసెసరీ అకౌంట్ అని కూడా అంటారు. అంటే దీంట్లో వితౌట్ వాల్యూస్ తో నోట్ చేయాల్సి ఉంటుంది లెడ్జర్ క్రియేషన్స్ లో. నెక్స్ట్ రికార్డింగ్. అంటే మనం వచ్చే ఇన్కమ్ కానీ, మనం పెట్టే ఖర్చు కానీ ప్రతి ఒక్కటి డేటా వైజ్ గా, అంటే మంత్ వైజ్ గా, డేటా వైజ్ గా నోట్ చేస్తూ ఉంటే దాన్ని వోచరింగ్ అంటారు. అంటే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనం విత్ వాల్యూస్ తో ఎంట్రీ చేయగలిగితే, విత్ వాల్యూస్ తో ఎంట్రీ చేస్తే దాన్ని వోచరింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి వోచరింగ్ తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ చేస్తే అక్కడ మనం అంటే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో తెలుస్తుంది. అంటే లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది అనేది మనం దీంట్లో తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ దీన్ని ఈ 3 ప్రాసెస్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వరకే అయ్యాను. నా దగ్గర ల్యాప్టాప్ లేదు సార్ చెప్పడానికి. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి జి సురేష్. అన్మ్యూట్ చేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి జి సురేష్ అన్మ్యూట్ చేస్తాను. రెస్పాండ్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తున్నాము. కంటిన్యూ. Good morning, sir. Good morning to all of you. So my name is G. Suresh.
సో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయే టాపిక్ ఏంటంటే డిస్కౌంట్. సో డిస్కౌంట్ అంటే ఏంటి, సో డిస్కౌంట్ ఏ ఐటమ్స్ మీద మనం డిస్కౌంట్ తీసుకోబోతున్నాం, సో ఈ యొక్క డిస్కౌంట్ అకౌంట్స్ అనేది టాలీలో ఎలా ఎంటర్ చేయబోతున్నాం అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ అంటే ఏంటో చెప్తున్నాను. సో డిస్కౌంట్ అంటే సో మనం పర్చేజ్ చేసే వస్తువు యొక్క అమౌంట్ తగ్గుదలను డిస్కౌంట్ అంటారు. సో ఏదైనా మనకు అమౌంట్ మనం పర్చేజ్ చేసేటప్పుడు సో దాని మీద అమౌంట్ తగ్గుదలను డిస్కౌంట్ అంటారు. సో ఈ డిస్కౌంట్ లో 2 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఒకటి క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, రెండోది ట్రేడ్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ ట్రేడ్ డిస్కౌంట్ కి అనదర్ నేమ్ ఏంటంటే క్రెడిట్ డిస్కౌంట్ కూడా అంటారు. సో ఈ యొక్క డిస్కౌంట్ లో 2 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కషన్ చేసుకోబోయేది క్యాష్ డిస్కౌంట్. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి, సో నేర్చుకున్న తర్వాత అనదర్ ట్రేడ్ డిస్కౌంట్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ డిస్కౌంట్. సో క్యాష్ డిస్కౌంట్ అంటే మనం పర్చేజ్ చేసే వస్తువు యొక్క వాల్యూ మీద క్యాష్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వడాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. సో మనం ఒక వస్తువుని మనం పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసేటప్పుడు ఆ వస్తువు యొక్క వాల్యూ మీద క్యాష్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వడాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. సో ఈ యొక్క క్యాష్ డిస్కౌంట్ ఎక్కువగా ఫెస్టివల్ టైంలో కానీ లేకపోతే మ్యారేజెస్ టైంలో కానీ సమ్ ఒక ప్రోడక్ట్ ఒక స్టాక్ ఐటమ్ మనం పర్చేజ్ చేస్తాం. సో ఆ ఐటమ్ మీద పర్సంటేజ్ రూపంలో 10% అవని లేదా 15% అవని 30% అవని సో ఆ రూపంలో మనకి క్యాష్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వడాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాము. సో ఈ యొక్క క్యాష్ డిస్కౌంట్ అనేది స్టాక్ ఐటమ్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఒక వస్తువుని పర్చేజ్ చేస్తాం. సో ఒక పర్చేజ్ చేసేటప్పుడు ఈ యొక్క స్టాక్ ఐటమ్ అనేది సేల్ చేస్తాం. సో పర్చేజ్ చేసేటప్పుడు క్యాష్ రూపంలో మనం పర్చేజ్ చేస్తాం. అలానే ఈ యొక్క స్టాక్ ఐటమ్ కూడా మనం సేల్ చేస్తాం. సేల్ చేసేటప్పుడు కూడా క్యాష్ రూపంలో మనం సేల్ చేస్తాం. 2 ఐటమ్స్ అనేవి డిస్కౌంట్ రూపంలో ఉంటాయి. సో ఈ యొక్క డిస్కౌంట్ అకౌంట్స్ అనేది మనం టాలీలో ఎంటర్ చేయాలనుకుంటే సమ్ సెట్టింగ్ అనేది చేయాలి. సో సెట్టింగ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ గా ప్రాబ్లం చేసేది అంటే క్యాష్ రూపంలో ఒక వస్తువును మనం పర్చేజ్ చేసేటప్పుడు క్యాష్ రూపంలో పర్చేజ్ అంటే మనకి డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, మనకి రిసీవ్ అయితే రిసీవ్ లో ఎంటర్ చేస్తాం, మనకి క్రెడిట్ అయితే పేమెంట్ డబ్బులు పోతే మన పేమెంట్ ప్రాసెస్ ఇది. చేయగానే కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవ్వగానే అందరూ క్రియేట్ కంపెనీ చేసిన తర్వాత క్రియేటింగ్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చి ఎంటరింగ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫార్మేట్. మనకి క్యాష్ రూపంలో మనకి అమౌంట్ జరిగేటప్పుడు మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు మనిషి డబ్బులు పోయేటప్పుడు సో ఇప్పుడు డిస్కౌంట్ మనం ఎలా ఎంటర్ చేయాలనుకుంటే స్టాక్ ఐటమ్స్. సో స్టాక్ ఐటమ్స్ ప్రాబ్లం చేస్తాం. సో స్టాక్ ఐటమ్స్ ప్రాబ్లం చేసేటప్పుడు ఓకే, శ్రీకాకుళం నుంచి జీ సురేష్ది డిస్కనెక్ట్ అయింది. అనిపిస్తుంది అన్న. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అందుకనే ఓకే. ఇప్పుడు మన స్టాక్ ఐటమ్స్ మీద మనం డిస్కౌంట్ రూపంలో అకౌంట్స్ చేయాలి కాబట్టి టాలీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మన ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. గేట్ వే ఆఫ్ టాలీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, స్టాక్ ఐటమ్స్ యొక్క యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం క్రియేట్ చేయాలి. సో సెట్స్ రూపంలో ఉంటే సెట్స్ రూపంలో ఉంటాయి, లీటర్స్ అంటే బార్డర్స్ రూపంలో ఉంటాయి, ఆయిల్ అంటే ఆయిల్ రూపంలో ఉంటాయి, సో షుగర్స్ అంటే కేజీ రూపంలో దానికి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క ఐటమ్ నేమ్, స్టాక్ ఐటమ్ దాని యొక్క యూనిట్స్ ఉన్నటువంటి ఐటమ్ నేమ్ ఉంటుంది, ఐటమ్ నేమ్ క్రియేట్ చేయాలి. మనం ఎంటరింగ్ చేయాలి. సో ఎంటరింగ్ చేసేటప్పుడు స్టాక్ ఐటమ్స్
ఐటమ్స్ అకౌంట్స్ రూపంలో టాలీ ఎంటర్ చేయాలనుకుంటే డిస్కౌంట్ కాలం అనేది రావాలి. సో డిస్కౌంట్ కాలం రావాలనుకుంటే కీబోర్డ్ F11 కీ బటన్ అనేది ఉంటుంది. సో F11 కీ బటన్ అనేది మనం తర్వాత F2 కీ బటన్ మీద ప్రెస్ చేయాలి. F2 కీ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. ఫీచర్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా సపరేట్ డిస్కౌంట్ ఆన్ ఇన్వాయిస్ కాలం అనేది ఉంటుంది. సో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ డిస్కౌంట్ సురేష్ మీ వాయిస్ కొంచెం బాగా ఇదిగా డిస్టర్బెన్స్ గా ఉంది. సో సిగ్నల్ ప్రాబ్లమ్ ఇట్స్ ఓకే. సో ఓకే నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి హర్షద్ అన్మ్యూట్ చేస్తున్నాను. Morning, sir. గుడ్ మార్నింగ్. Morning to one and all. Sir, morning to one and all. Sir, this is Arshad from Srikakulam. I am going to discuss about the type of accounts in Tally ERP9, sir. Type of account has 3 types: real account, personal account, and nominal account. In real account related to the building account and machinery account and stock accounts. In all assets and tangible assets and intangible assets. దీనిలో రూల్స్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మనకు ఏం వస్తున్నాయో, అండ్ క్రియేట్ వాట్ గోస్ అవుట్ అంటే మన దగ్గర నుంచి ఏమి వెళ్తున్నాయో దాన్ని రియల్ అకౌంట్స్ అంటారు. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్ అకౌంట్ అని వస్తుంది, కంపెనీస్ అకౌంట్స్ అని వస్తుంది, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్ అని వస్తుంది. ఆల్ పార్టీస్ హ్యాస్ ఏ డెబిటార్స్ అండ్ క్రెడిటార్స్. దీంట్లో రూల్స్ ఏంటంటే డెబిటార్స్ ఎవరైతే తీసుకున్నారో డెబిట్ ద రిసీవర్స్, నెక్స్ట్ క్రెడిట్ ద గివర్ అంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళని క్రెడిట్ ద గివర్ అంటారు. డెబిట్ ద రిసీవర్ ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో డెబిట్ ద రిసీవర్ అంటారు. నెక్స్ట్ నామినల్ అకౌంట్ ఆల్ ఐటమ్స్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. దీంట్లో రూల్స్ ఏంటంటే డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్ని ఖర్చులు మరియు నష్టాలు అంటే దాన్ని డెబిట్ అండ్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అంటారు. నెక్స్ట్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్ని ఆదాయాలు మరియు లాభాలు. దీన్నే నామినల్ అకౌంట్ అని అంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఎం నాగరాజు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. హలో సార్, టుడే నేను టాలీ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ గురించి, తర్వాత వాచర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. నాగరాజు మీది వాయిస్ డబుల్ వాయిస్ వస్తుంది, ఒకసారి చూసుకో సార్. ముందుగా టాలీ ప్యాకేజ్ నేర్చుకోవడానికి ఇది చాలా సులభమైంది. అకౌంటింగ్ మరియు కంప్యూటర్ రంగంలో అంతగా పరిజ్ఞానం లేని వ్యక్తులు సైతం టాలీని తేలికగా నేర్చుకోవచ్చు. టాలీని ఓపెన్ చేయగానే మీకు టాలీ చిహ్నంతో పాటుగా పవర్ ఆఫ్ సింప్లిసిటీ అనే అక్షరాలు కనిపిస్తాయి. అంటే ఇది చాలా తేలికైందని మనకు అర్థమవుతుంది. అకౌంటింగ్ సూత్రాలు తెలిసిన వారైతే టాలీని వారం 10 రోజుల్లో నేర్చుకోవచ్చు. అదే అకౌంట్ సూత్రాలతో పాటు టాలీ నేర్చుకోవడానికి 1 లేదా 2 నెలలు సరిపోతుంది. అదేవిధంగా టాలీలో అప్పటికప్పుడే ముగింపు లెక్కలు అనేది మనం చేసుకోవచ్చు. 1 రోజులో, వారంలో లేదా 1 నెలలో మనకు అప్పటిదాకా ఎంత లాభం వచ్చిందో టాలీలో మనం వెంటనే తెలుసుకోవచ్చు. మామూలుగా అయితే లాభ నష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్లను తయారు చేయడానికి అకౌంటింగ్ ఇయర్ ముగిసేదాకా మనం
వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే టాలీలో అయితే మనం ముగింపు లెక్కలను అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఒక రోజు లేదా నెల లేదా ఇలా ఎన్ని రోజుల మధ్య అయినా అప్పటి వరకు మనం ఎంత లాభం నష్టం వచ్చిందో మనం ఆస్తప్పుల స్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. మనం ఎంటర్ చేసిన ఓచర్ లెడ్జర్ల ఆధారంగా టాలీ అప్పటికప్పుడే లాభ నష్టాల ఖాతాలు మనం తయారు చేసి ఎంత లాభం లేదా ఎంత నష్టం వచ్చిందో తెలియజేస్తుంది. అదేవిధంగా ఫలానా రోజు మనకు ఉన్న ఆస్తులేంటో మన అప్పులేంటో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో టాలీలో అప్పటికప్పుడే మనం రెడీమేడ్ గా సమాచారాన్ని మన కళ్ళ ముందు అది చూపిస్తుంది. తర్వాత ఇందులో మూడవదిగా కోడ్ అనేది ఇందులో తప్పనిసరి కాదు. ఇంతకు ముందు అకౌంటింగ్ ప్యాకేజీలా కాకుండా టాలీలో ప్రతి అకౌంట్ కి కోడ్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్లకు గ్రూపులను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కోడ్ సంగతి టాలీని చూసుకుంటుంది. అయితే కోడ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సండే డేటాలో ఒక పేరు గల ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోడ్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క సమస్యను అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఈ టాలీలో కోడ్లను ఏర్పాటు చేయడం అంత తప్పనిసరి కాదు. అదే కొన్ని అకౌంటింగ్ ప్యాకేజీల్లో మాత్రం ఈ కోడ్ను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నాలుగవదిగా ఈ టాలీలో డేటా అనేది మనం భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు. టాలీలో సమాచారానికి చాలా భద్రత అనేది ఉంటుంది. మామూలు అకౌంట్ పుస్తకాలు అయితే ఎవరైనా తెరిచి చూడవచ్చు. ఎంఎస్ ఆఫీస్ లో మనకు ఏదైనా ఫైల్ కావాలంటే దాని ఫైల్ ఓపెన్ నొక్కి మనం మౌస్ తో డబుల్ క్లిక్ చేసి దాన్ని మనం పొందవచ్చు దాన్ని. కానీ టాలీలో అలా అన్ని రకాల అకౌంట్ స్టేట్మెంట్లను ఎవరు పడితే వారు తేలిగ్గా తీసుకోలేరు. ఎందుకంటే టాలీలో అకౌంట్లను కేవలం అధికారిక వ్యక్తులు మాత్రమే వాటిని నమోదు చేస్తారు. అలాగే కింది తరగతి ఉద్యోగులు కేవలం కొన్ని రకాల అకౌంట్లు మాత్రమే చేసేటట్లుగా టాలీలో సౌకర్యం ఉంటది. వివిధ స్థాయి ఉద్యోగులు రకరకాల పాస్వర్డ్లను ఏర్పాటు చేసి ఆ అకౌంట్ పుస్తకాలు లేదా స్టేట్మెంట్లను చూసేటట్లుగా చేయవచ్చు. అందువల్ల మన అకౌంట్స్ మరియు స్టేట్మెంట్లను ఎవరు పడితే వారు మార్చే అవకాశం ఉండదు. ఒకవేళ వాటిని ఎవరైనా మార్చినా ఎవరు మార్చింది కూడా తెలుసుకునే అవకాశం టాలీలో ఉంటుంది. తర్వాత ఇతర ప్రోగ్రాంలో డేటాని టాలీ ప్రక్రియ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజీలో సమాచారం టాలీలో ఉపయోగించుకునే సౌకర్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ లో ఒక డాక్యుమెంట్ ని టాలీలో అకౌంట్ స్టేట్మెంట్లతో కలిపి ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మన యొక్క సమాచారాన్ని మనం ఇతరులకు కూడా సెండ్ చేయొచ్చు. మనం ఆ సమాచారాన్ని ఫలితాలను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి కంప్యూటర్లకు పంపొచ్చు. ఉదాహరణకు ఒక హెడ్ ఆఫీస్ తన బ్రాంచ్ ఆఫీస్ కి అకౌంట్ స్టేట్మెంట్లు పంపాలంటే పోస్ట్ లో కాకుండా తన కంప్యూటర్ లో నుండి ఆ యొక్క బ్రాంచ్ కూడా మనం వేగంగా సెండ్ చేయొచ్చు. ఈ సదుపాయాన్ని మనం లేటెస్ట్ వెర్షన్ 6.3లో మనం దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రెండవదిగా మన వాచర్స్ వాటి యొక్క ఉపయోగాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా ఇది 6 రకాలుగా ఉంటుంది. ఇది మొదటిగా పేమెంట్ వాచర్.
అదే మామూలు ఇంకా సమ్ మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నారు అలాగే ఓవరాల్ రీజన్ కూడా అడిగారు సార్. రీజన్ కూడా ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి అందరినీ కనుక్కున్నాం సార్. ఓకే సార్. అండ్ ఇంకొకటి హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్? గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. ఐఎమ్ కళ్యాణి ఫ్రమ్ ఈస్ట్ గోదావరి సార్. ఈఎస్సి కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఈరోజు టాలీ విత్ జిఎస్టి కోసం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను సార్. టాలీ అనేది ఒక సాఫ్ట్వేర్ సార్, సాఫ్ట్వేర్ అండి. అది సింపుల్సిటీగా టాలీని ఉపయోగిస్తారు. దాంట్లో స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ఫ్యూచర్స్. స్టాండర్డ్ ప్యాకేజ్ అంటే యూనివర్సల్, అంటే ఎక్కడైనా టాలీని ఉపయోగించవచ్చండి. అలాగే టాలీ అనేది ఫస్ట్ మొదటిగా కనిపెట్టింది ఎక్కడంటే 1986 లో చేశారండి. దానికి SSUK అనే ఆయన కనిపెట్టారండి. అది 100 యూనివర్సల్ కంట్రీస్ లో ఉపయోగించడం జరుగుతుంది. అలా దాన్ని కింగో, బంగ్లాదేశ్ ఇలా ఎక్కడైనా ఉపయోగిస్తారండి యూనివర్సల్ గా. అండ్ మనం బుక్ లో అదే అకౌంటింగ్ చేసేటప్పుడు 2 రకాలుగా ఉపయోగిస్తామండి. ఒకటి వచ్చేసరికి మాన్యువల్ అకౌంట్స్ అండ్ కంప్యూటర్ అకౌంట్స్ అన్నమాట. మాన్యువల్ అకౌంట్స్ అనగా బుక్ లో రెంట్ పే చేసేటప్పుడు దాన్ని మాన్యువల్ అకౌంట్స్ అంటారు. అలాగే కంప్యూటర్ లో చేసేదాన్ని కంప్యూటర్ అకౌంట్స్ అని అంటారు. అలాగే టాలీ వర్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి 1986 లో ఉపయోగించారు. ఉపయోగించింది 4.5. అది MS DOS లో సింగిల్ టాస్క్ ప్రకారం ఉపయోగించారు. అలాగే సెకండరీ టాస్క్ వచ్చేసరికి 5.0, 4.5 ఇలా ఉపయోగించారు. తర్వాత టాలీ ERP 9 అనేది వచ్చిందండి. ERP అనగా ఎంటర్ప్రైజెస్ రీసోర్స్ ప్లానింగ్ అండి. ఫ్యూచర్స్, దాంట్లో ఫ్యూచర్స్ వచ్చేసరికి సింగిల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, కోడ్లెస్ అండ్ అకౌంటింగ్ అండి. సింగిల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనగా సింపుల్ గా మనం అకౌంట్స్ ఎలా చేయాలి అనేది ఉపయోగిస్తారంటే మోస్తో పని లేకుండా ఓన్లీ కీబోర్డ్ తో ఉపయోగించడానికి సింగిల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. కోడ్లెస్ అండ్ అకౌంటింగ్ కంపెనీ బిజినెస్ సొల్యూషన్స్ మల్టీప్లెక్స్ ఫ్రమ్ సపోర్టింగ్ అండి. అలాగే మనం ఒక అకౌంట్ చేయాలంటే ఫస్ట్ గా కావాల్సింది ERP 9 లో సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక 3 స్టెప్ ప్రకారం మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. 1 కంపెనీ క్రియేషన్, 2 లెడ్జర్ క్రియేషన్, 3 వోచర్. మనం ఒక బిజినెస్ ఒక బిజినెస్ మనం పెట్టాలి అనుకుంటే సొంతంగా, ఉదాహరణకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటే కంప్యూటర్ కు కావాల్సిన ఏమేం కావాలో అవన్నీ ఒక కంపెనీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ నేమ్, అడ్రస్, అలాగే కంపెనీకి కావలసిన వస్తువులు గట్ట ఉపయోగిస్తామండి. దాంట్లో కంప్యూటర్ కావాల్సిన ఏమేమంటే కంప్యూటర్స్, రెంట్ ఫ్రైడ్ బిల్స్, అలాగే ఇంటర్నెట్ బిల్స్ ఇలా ఉపయోగిస్తాం. కంపెనీకి లాసా లేకపోతే ప్రాఫిటా అన్ని రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. హలో సార్.
కళ్యాణ్ సార్ ఎక్స్ప్లెనేషన్ టాపిక్ నేమ్ ఏంటిది చెప్పింది? టాలీ కోసం సార్ ఇంట్రడక్షన్ అండి. టాలీ ఇంట్రడక్షన్. ఓకే, టాలీ ఇంట్రడక్షన్ ఉంది. సో కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. ఎక్స్ప్లెనేషన్ అనేటప్పుడు లైక్ మన స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నామో అలా చెప్పాలని చెప్పాను. అలాగే సార్ చెప్తలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఎడిట్ చేసుకోండి. ఓకే సార్. ఈస్ట్ గోదావరి నుంచి కళ్యాణి అని కాదు, మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు కదా. సరే ఓకే, మనం ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుంది, ఆ లిస్ట్ లో పేరు వస్తుందని కాదు. ఓకే, లిస్ట్ లో మీరు ఎక్స్ప్లెనేషన్ రెస్పాండింగ్ అయినందుకు మీకు షీట్ల లిస్ట్ లో డిస్ట్రిక్ట్ నేమ్ వస్తుంది. బట్ కాకపోతే గ్రేడింగ్ అనేది కూడా ఇంకోటి ఉంది, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా గ్రేడింగ్ అనేది కూడా ఉంది. సో గ్రేడింగ్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎలా చెప్తున్నారు అనేది అక్కడ ప్రతిదీ రికార్డింగ్ అవుతుంది అండ్ అలాగే ఆ లింక్స్ షేర్ వస్తుంది. మీ రికార్డింగ్ అనేది మీరు వింటున్నారో లేదో ఐ డోంట్ నో. సో ప్రతి ఒక్కళ్ళు మీరు ఇక్కడ లింక్స్ వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ చేసిన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ తాలూకు లింక్ ఓపెన్ చేసుకుని మీ రికార్డ్ ఒకసారి వినండి. మీరు అది మంచిగా చెప్పారా బ్యాడ్గా చెప్పారా అనేది కాదు, అది మీరు గుడ్గా చెప్పినా సరే అది బెస్ట్గా చెప్పినా సరే, ఎలా చెప్పినా సరే, ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ జరిగిన తాలూకు ప్రతి ఒక్కళ్ళు అన్ని తాలూకు లింక్స్ గ్రూప్ లో ఒకసారి రాజప్ సార్ షేర్ చేశారు. ఒకవేళ సమ్ డేస్ కనుక మిస్ అయితే నేను మళ్ళీ షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన రికార్డింగ్స్ వినండి. అది క్లాస్ కాదు కదా, వినాల్సిన అవసరం లేదనుకుంటే అది రాంగ్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు వినండి. సో ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మీరు ఎలా చెప్పారు అన్నది ఇండివిజువల్ గా మీకు తెలుస్తుంది, ఇండివిజువల్ గా మీరు జడ్జ్ చేసుకోగలుగుతారు. సో అప్పుడు ఇండివిజువల్ గా మీరు జడ్జ్ చేసుకున్నప్పుడు ఏ మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఎలా చెప్పాను, ఎక్కడ రాంగ్ చెప్పాను అనేది నేను చెప్పిన కంటే మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అప్పుడు నెక్స్ట్ యూ కెన్ డూ ద బెటర్ పర్ఫార్మెన్స్ యువర్ కాలేజ్. సో అప్పుడు అది ఒకటి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు మీ రికార్డింగ్స్ అనేది వినండి. సో అండ్ మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ 5 minutes కంటే ఎక్కువ అబౌవ్ చెప్పలేదు, కానీ వాళ్ళు నోటెడ్ నాకు. సో ఎవరు 5 minutes చెప్పలేదు, ఎవరు అన్నది ఉంది. సో ఎప్పుడైతే నేను చెప్పానో ఇదేమి ఒక ఏదో చెప్పామన్నట్లు చెప్తుంది కాదు, అది ఒక్కళ్ళకే ఈస్ట్ గోదావరి నుంచి కళ్యాణికి అనే కాదు, మిగతా మెంబర్స్ అందరికి కూడా వర్తిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఉన్నారు 5 minutes కంటే అబౌవ్ చెప్పలేదు. నేను టైమింగ్ ఏమి మీకు 5 minutes లోపు ఇవ్వాలని నేను ఎప్పుడు టైమింగ్ ఇవ్వలేదు. టైమింగ్ ఇన్ కేస్ అందరికీ ఎక్కువగా ఇచ్చాను, మీరు ఎంతసేపు చెప్తే అంతసేపు టైమింగ్ ఇచ్చాను. సో ఓకే, సో అది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి. సో మీకు ప్రిపరేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా టైమింగ్ అనేది ఉంది. ఇప్పటి వరకు 27 టాపిక్స్ ఉన్నాయి టాలీలో. 27 టాపిక్స్ లో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేరా? 2 months ఉన్నారు క్లాసు, 28 టాపిక్స్ లో ఒక టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఎందుకు కష్టపడుతున్నారు? లైక్ ప్రీవియస్ గా టైమింగ్ లేదనుకున్నప్పుడు ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా అయిపోయినాయి, జస్ట్ కాన్సన్ట్రేషన్ పెడితే మీకు అది తెలుస్తుంది. దాని తాలూకు ప్రీవియస్ తాలూకు క్లాసెస్ లింక్స్ కూడా ఉన్నాయి, క్లాస్ లింక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మనకి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యింది. సో ఇదొకటి నేను చెప్తున్నానని కాదు, మా ప్రతిదీ హెడ్ ఆఫీస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీ దగ్గర ఆన్సరేషన్ అనేది ఉండాలి. వాళ్ళ దగ్గర మీ దగ్గర ఆన్సర్ ఎప్పుడు ఉంటుంది? మీ వర్క్ మీరు పర్టికులర్ గా పర్ఫెక్షన్ గా చేసినప్పుడు మీ దగ్గర ఆన్సర్ అనేది ఉంటుంది. సో అది ఒకరికని కాదు, అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్కడన్నా ఏదన్నా దేంతో అన్న డౌట్స్ ఉన్నప్పుడు పలానాది టాపిక్ లేదంటే పలానాది నాకు ప్రాబ్లంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి చెప్పినప్పుడైతే నేను అది ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ మై డ్యూటీ. సో ఓకే, అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఎక్స్ప్లెనేషన్ ని లైట్ గా తీసుకోవద్దు. సో ఇది గ్రేడింగ్ తో జరుగుతుంది, అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే, అండ్ ప్రీవియస్ గా ఎవరైతే నేను ఆల్రెడీ చెప్పాను పెండింగ్ మెంబర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు ఎక్స్ప్లెనేషన్ అని అనుకున్నప్పుడు కూడా మీరు నేమ్స్ ఇవ్వచ్చు, నేను దాన్ని అప్డేట్ చేస్తాను. ఓకే, లేదనుకున్నప్పుడు యాజ్ యూజువల్ గా మీకు ఏదైతే ఉందో మీరు చెప్పిన దాన్ని బట్టి గ్రేడింగ్ అనేది వెళ్తుంది. ఓకే, అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఆంజనేయులు.
పేరోల్ టాపిక్ చెప్తారు, ఒకసారి అందరూ క్లియర్ గా వినండి. హలో సార్, నా వాయిస్ కొంచెం హలో వినిపిస్తుంది, కొంచెం జరుగుతుంది చూడండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్ మీకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈజ్ నాగాంజనేయులు ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. టుడే టాపిక్ ఈజ్ పేరోల్. ఈ పేరోల్ అనేది ఎంప్లాయీస్ కి సంబంధించిందండి. ఈ పేరోల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరోల్ చెప్పుకునే ముందు మనం టాలీ గురించి ముందు ఒక రివిజన్ తీసుకుందాం. మామూలుగా ఒక చిన్న 5 minutes రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీలో మనం టాలీ అనే దాన్ని ఫస్ట్ మనకి 3 parts గా ఉంటుందండి. ఈ టాలీ 3 parts అంటే ఫస్ట్ మనకి అకౌంటింగ్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చి ఇన్వెంటరీ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇప్పుడు కొత్తగా జిఎస్టీ అని యాడ్ అయింది. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటేనే మనం టాలీ అంటాం. సార్, వాయిస్ ఈజ్ ఆడిబుల్? క్లియర్ అమ్మా, కంటిన్యూ. ఓకే సార్. ఈ టాలీలో మన ఫ్రెండ్స్ చెప్పిన విధంగా చూస్తే మాన్యువల్ గా చేసే అకౌంట్స్ అంటే బుక్స్ లో రాసే అకౌంట్స్ ని మాన్యువల్ అకౌంట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి కంప్యూటరైజ్ గా టాలీ ప్యాకేజ్ లో చేస్తే దాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అని చెప్పి మన ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు చెప్పారు. అదే విధంగా దీంట్లో వెర్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చి 4.5 మన ఎస్ఎస్ గోయంక్ అనే వ్యక్తి స్టార్టింగ్ 1986 లో ఇంట్రొడ్యూస్ చేశారు. అదే విధంగా 4.5 అది సింగిల్ దాస్ మోడ్ లో వచ్చిందంటే ఎంఎస్ దాస్ వెర్షన్ లో మామూలుగా సింగిల్ మోడ్ లో వచ్చింది. 5.0 తర్వాత నెక్స్ట్ 5.4, 6.3, 7.2, 8.1, ఇప్పుడు టాలీ ERP9 నెక్స్ట్ విత్ జిఎస్టీ అనే వెర్షన్స్ మనకి అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ పేరోల్ చెప్పుకునే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనం స్టూడెంట్స్ చెప్పే ముందు ఎలా చెప్తామంటే ఈ విధంగా టాపిక్ వైజ్ గా చెప్పుకోవాలి. స్టూడెంట్ చెప్పుకునే ముందు టాపిక్ వైజ్ గా అంటే అకౌంట్సింగ్ పార్ట్ లో థియరీ పార్ట్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది. మనం ఎక్కువగా స్టూడెంట్స్ తో చేపించే ముందు ప్రాక్టికల్ ఎక్కువగా చేపించాలి. ప్రాక్టికల్ ఎక్కువగా చేపిస్తేనే వాళ్ళకి మనం చెప్పింది బాగా రీచ్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఈ మన అకౌంటింగ్ పార్ట్ లో లెడ్జర్స్ అంటున్నాం. ఈ లెడ్జర్స్ అనేది వితౌట్ వాల్యూస్ తో చేయాలండి. ఈ లెడ్జర్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ లెడ్జర్స్ అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ లెడ్జర్స్ లో కూడా అమౌంట్ అనేది ఇచ్చేస్తున్నారు. చాలా వరకు ఈ అమౌంట్ అనేది ఇచ్చేస్తున్నారు కాబట్టి మనకి ఈ అమౌంట్ అనేది లెడ్జర్స్ లో ఇవ్వకూడదు. అందుకనే మనం ఏం చెప్పుకోవాలంటే స్టార్టింగ్ ఈ లెడ్జర్స్ అనేది వితౌట్ వాల్యూస్ తో చేసేదాన్ని లెడ్జర్స్ క్రియేషన్ అంటారు. దీనికి మరొక పేరు నెసెసరీ అకౌంట్స్. నెక్స్ట్ వన్ వచ్చి ఓచర్ క్రియేషన్. ఓచర్ క్రియేషన్ కి దీనికి ఆపోజిట్ అండి. విత్ వాల్యూస్ తో చేసేదాన్ని ఓచర్ క్రియేషన్ అంటాం. దీన్ని మనం పోస్టింగ్ కూడా అంటాం. దీనికి వేరే ఒక పేరు. అదే విధంగా ఇప్పుడు మనం టుడే టాపిక్ ఈజ్ పేరోల్. ఈ పేరోల్ అనేది ఈ ఎంప్లాయీస్ కి సంబంధించినవన్నీ దీంట్లో వస్తాయండి. పేరోల్ అనేది అంటే బేసిక్స్, తర్వాత నెక్స్ట్ డిఏ, హెచ్ఆర్ఏ, నెక్స్ట్ వన్ వచ్చి పిఎఫ్. ఇవన్నీ మనకి ఐడియా ఉండే ఉంటుందండి. ఎందుకంటే మన అందరం ఎంప్లాయీస్ కాబట్టి మనకి ఎలాగో అందరికి బేసిక్స్ అంటే తెలుసు. హెచ్ఆర్ఏ అంటే ఏం తెలుసు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. తర్వాత పిఎఫ్ అంటే ఏం తెలుసు, ప్రావిడెంట్ ఫండ్. ఇవన్నీ మనం పేరోల్ అనే టాపిక్ లో చేసుకుంటాం. సార్, మీ స్క్రీన్ షేర్ చేస్తారా సార్? షేర్ చేస్తాను.
ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరోల్ అనేది టాపిక్ చెప్పుకునే ముందు ఈ పేరోల్ లో మనం స్టార్టింగ్ మనం అసలు ఏంటని చెప్పి చూద్దాం. యూనిట్స్ లో వచ్చి పేరోల్ టాపిక్ లో డేస్, వీక్స్ అండ్ ఫర్ నైట్స్, మంత్స్ అనే వాటిలో మాత్రం మనం యూనిట్స్ దాంట్లో తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి అటెండెన్స్, ప్రొడక్షన్ టైప్స్. ఈ అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్స్ అంటే మనం వర్క్ చేస్తేనే ప్రెజెంట్ అంటారు. వర్క్ చేస్తే ప్రెజెంట్ అంటే దీనికి వచ్చి అటెండెన్స్ లీవ్ విత్ పే. అంటే మనం వర్క్ చేస్తేనే మనం సపోజ్ మన ఈఆర్పి లాగిన్స్ లో మనం లాగిన్ చేస్తేనే మనం అటెండ్ అయినట్టు, లేకపోతే లీవ్ పెట్టుకుంటే అటెండ్ అయినట్టు, లేకపోతే ఆబ్సెంట్. దానికనమాట ఆబ్సెంట్ అంటే లీవ్ విత్ పే, వితౌట్ పే. తర్వాత ఈ ఎంప్లాయీస్ గ్రూప్స్ అంటే ఈ ఎంప్లాయీస్ లో నెంబర్ ఆఫ్స్ ఉంటారు. అంటే వాళ్ళ డిజిగ్నేషన్స్ అన్నమాట. వాళ్ళు ఏ పోస్ట్ చేస్తున్నారు ఏంటని. అంటే ఫర్ సపోజ్ నేను ఇవ్వడం అంటే క్లర్క్స్, మేనేజర్స్, అకౌంటెంట్స్ ఈ 3 ఇచ్చాను ప్రస్తుతానికి. తర్వాత ఎంప్లాయీస్ అంటే ఒక నేమ్స్ రామ, ఫర్ సపోజ్ నా పేరు ఆంజనేయులు, లేదా సార్ పేరు రాజా, సమ్వన్ రఘు, అలా రామ, సీత అని చెప్పి వీళ్ళిద్దరు క్లర్క్స్ అని చెప్పి నేను ఇచ్చాను ఎంప్లాయీస్ గా. తర్వాత పే హెడ్స్, వీళ్ళకి ఏ విధంగా మనం అమౌంట్ అనేది, శాలరీ అనేది ఏ విధంగా పే చేస్తాం అని చెప్పి. బేసిక్స్, రామ అనే వ్యక్తికి బేసిక్స్ ఉందా, లేదా టీఏ ఉందా, డిఏ ఉందా, హెచ్ఆర్ఏ ఉందా, పిఎఫ్ ఉందా అని చెప్పి పే హెడ్స్ అనేది ఎలా చేస్తున్నాం అనేది. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్. ఈ శాలరీ డీటెయిల్స్ వచ్చి రామ అనే వ్యక్తికి బేసిక్ టిఏ, డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్. ఈ రామ అనే వ్యక్తికి ఈ బేసిక్ అంటే బేసిక్, టిఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్, డిఏ అంటే హలో డిఏ అంటే డ్రైవర్స్ అలవెన్స్ మామూలుగా. తర్వాత నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. ఇవి ఉన్నాయా లేవా. నెక్స్ట్ వన్ వచ్చి మనం ఈ పేరోల్లో సార్ ఒకసారి టాలీలో వెళ్ళరా. హలో ఓపెన్ చేస్తాను. స్టార్టింగ్ మనం ఈ ఇన్వెంటరీలో ఈ పేరోల్ అనేది ఏ పేరుతో అయితే మనం చేస్తున్నామో ఆ పేరుతో అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ టాపిక్ తో చేస్తున్నామో, సపోజ్ ఇప్పుడు పేరోల్ చేస్తున్నా, పేరోల్ టాపిక్ మీద చేసుకోవాలి. లేదా నెక్స్ట్ వచ్చి కాస్ట్ కేటగిరీస్ అని చెప్పి చేస్తారా, దాంట్లో చేసుకోవాలి. తర్వాత మల్టీ కరెన్సీ చేస్తా, అయితే ఆ మల్టీ కరెన్సీ పేరు మీద మనం కంపెనీ అనేది ఏ నేమ్ మీద అయితే మనం టాపిక్ చేస్తున్నామో ఆ నేమ్ మీద మనం కంపెనీ క్రియేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళండి సార్. ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ నేమ్ తో అయితే చేస్తున్నామో ఆ నేమ్ తో మనం కంపెనీ అనేది క్రియేషన్ చేసుకోవాలి. కంపెనీ అనేది ఇప్పుడు మనం ఏ స్లైడ్ లో ఉన్నామంటే గెట్ వే ఆఫ్ టాలీలో ఆ స్లైడ్ లో ఉన్నాం. ఆల్రెడీ సార్ ఒక కంపెనీ క్రియేట్ చేసి ఉంచారు. సార్ కంపెనీ క్రియేషన్ F1 క్రియేట్ కంపెనీ. క్రియేట్ కంపెనీలో మనం ఏ టాపిక్ అయితే చెప్పుకుంటున్నామో ఆ టాపిక్ పేరు మీద మనం కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి. పేరోల్
ఎంటర్ కంట్రోల్ ఏ. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మనం డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే మనం ఆటోమేటిక్ గా కంట్రోల్ అనేది టైప్ చేస్తే మన ఆటోమేటిక్ కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం కంపెనీ అనేది పేరోల మీద కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చూడండి, ఆ గేట్వే ఆఫ్ టాలీలో మనకి మాస్టర్స్ లో మనకి అకౌంట్స్ ఇన్ఫో ఓన్లీ ఇన్వెంటరీ ఇన్ఫోనే కనిపిస్తుంది. మనకి పేరోల్ అనేది ఎక్కడ కనిపించట్లా. ఈ పేరోల్ అనేది కనిపించాలంటే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చి F11 అకౌంట్ ఫీచర్స్ లో F11 లో ఎనేబుల్ చేసుకోవాలి. సార్ F11 ఈ అకౌంటింగ్ ఫీచర్స్ లో F11 అని చెప్పి అకౌంటింగ్ ఫీచర్స్ లో క్లిక్ చేయాలి. పేరోల్, ఈ పేరోల్ అనే దాంట్లో మనం మెయింటైన్ పేరోల్ అనేది సార్ ఎంటర్ పేరోల్ దగ్గర ఎస్ అని పెట్టుకోండి సార్. ఎస్ ఎంటర్ కంట్రోల్ ఏ. బ్యాక్ వెళ్ళండి సార్. బ్యాక్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం గెట్వే ఆఫ్ టాలీ స్లైడ్ లో ఉన్నాం. ఇంతకుముందు ఉన్నప్పుడు మనకి పేరోల్ అనే ఆప్షన్ అనేది మనకి విజిబుల్ అవ్వాల. ఇప్పుడు మనం అకౌంటింగ్ ఫీచర్స్ లోకి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ పేరోల్ టాపిక్ అనేది మనకి విజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది. ఈ పేరోల్ ఇన్ఫో అనేది మనకి కనిపిస్తుంది. అదే విధంగా డిస్ప్లే, ఒకసారి డిస్ప్లేకి వెళ్ళండి సార్. డిస్ప్లేలో కూడా పేరోల్ రిపోర్ట్స్, ఇంతకు ముందు మనం ఎనేబుల్ చేయకముందు మనకి పేరోల్ రిపోర్ట్స్ అనేది కూడా డిస్ప్లేలో కూడా కనిపించదు. ఇప్పుడు ఎనేబుల్ చేశాం కాబట్టి ఈ పేరోల్ రిపోర్ట్స్ కూడా మనకి విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎస్కేప్. ఇప్పుడు పేరోల్ ఇన్ఫో, ఇప్పుడు మనం చేసుకునేది టాపిక్ పేరోల్ కాబట్టి పేరోల్ ఇన్ఫోలోకి వెళ్ళి పేరోల్ ఇన్ఫో ఎంటర్. స్టార్టింగ్ వచ్చి యూనిట్స్ ఎంటర్. క్రియేట్. సింబల్లో వచ్చి మనం డేస్ ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి వీక్స్ ఎంటర్ ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి ఫర్ నైట్స్ ఓకే రైట్. ఎంటర్ ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి మంత్ ఎస్కేప్. అంటే మనం యూనిట్స్ లో ఏవి మనకి యాడ్ చేసుకున్నాం అంటే డేస్ అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి వీక్స్ అనేది యాడ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి నైట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి మంత్స్ అని చెప్పి యాడ్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ మళ్ళీ బ్యాక్ ఎస్కేప్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ ఎంటర్. క్రియేట్. నేమ్ దగ్గర వచ్చి ప్రెజెంట్ ఎంటర్. అండర్ వచ్చి ప్రైమరీ ఎంటర్. మనకి ప్రజెంట్ అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నామండి? ప్రజెంట్ అంటే అటెండెన్స్ టైప్ లో ప్రజెంట్ అంటే లీవ్ విత్ పే. అటెండెన్స్ లీవ్ విత్ పే ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ ఎస్ ఎంటర్. నెక్స్ట్ నేమ్ దగ్గర ఆబ్సెంట్ అంటే
అటెండెన్స్ టైప్ లో లీవ్ వితౌట్ పే, లీవ్ వితౌట్ పే, ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ ఎస్ ఆర్ నో, ఎస్. నెక్స్ట్ ఎస్కేప్, ఎస్కేప్. నెక్స్ట్ వన్ వచ్చి ఎంప్లాయ్ గ్రూప్స్, ఎంప్లాయ్ గ్రూప్స్, ఎంటర్ క్రియేట్. ఇది మనం సింగిల్ లెడ్జ్లో తీసుకోవాలండి. క్రియేట్, క్రియేట్ దాంట్లో నేమ్ దగ్గర వచ్చి క్లర్క్స్, అండర్ వచ్చి ప్రైమరీ, ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ ఎస్ ఆర్ నో, ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి ఎంప్లాయీస్, ఎస్కేప్. సార్ ఎస్కేప్ సార్, అది ఇంకా చాలు వన్. అది ఎంప్లాయ్, ఎంటర్ క్రియేట్. నేమ్ దగ్గర వచ్చి రామ, ఎంటర్, ఎంటర్. అండర్ దగ్గర వచ్చి రామ అనే వ్యక్తి క్లర్క్ అనమాట అండి, క్లర్క్, ఎంటర్, 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 ఎంటర్. జెండర్ దగ్గర వచ్చి బ్యాక్ సార్, ఒకసారి బ్యాక్. జెండర్ దగ్గర వచ్చి రామ అనే వ్యక్తి మేల్ కాబట్టి మనం మేల్ అనేది తీసుకోవాలి, మేల్. ఎంటర్, 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 ఎంటర్. మనకి మామూలుగా బ్లడ్ గ్రూప్ అవన్నీ మన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అన్ని ఇచ్చుకోవాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను మామూలుగా ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇవ్వట్లేదు సార్. ఎంటర్, ఎంటర్, ఎంటర్. బ్యాంక్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఏమేమి అవ్వట్లా. ఎంటర్, 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 ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి నేమ్ దగ్గర వచ్చి సీత, అండర్ వచ్చి క్లర్క్స్, ఎంటర్. అండర్ దగ్గర వచ్చి క్లర్క్స్, ఎంటర్, ఎంటర్. జెండర్ దగ్గర వచ్చి ఫిమేల్, ఎంటర్, 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 ఎస్. నెక్స్ట్ బ్యాక్ ఎస్కేప్కి వెళ్ళండి సార్. ఎస్కేప్. పే హెడ్స్, పే హెడ్స్, ఎంటర్ క్రియేట్. నేమ్ దగ్గర వచ్చి బేసిక్, నేమ్ దగ్గర వచ్చి బేసిక్, ఎంటర్. పే హెడ్ దగ్గర వచ్చి మనకి ఎర్నింగ్ పర్ ఎంప్లాయీస్, ఎంటర్. అండర్ దగ్గర వచ్చి ఇది మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆఫ్టర్ దగ్గర వచ్చి ఆఫ్టర్ నెక్స్ట్ సాలరీ వచ్చి ఎస్. నేమ్ టు అపేర్ ఇన్ ప్లేస్ బేసిక్, ఎంటర్, ఎస్. యూజ్ ఫర్ గ్రాట్యుటీ, ఎస్. Calculation type of attendance, on attendance, enter. Next one వచ్చి attendance leave with pay, present. Next one వచ్చి calculation period, days, days. Next one వచ్చి rounding method not applicable, enter, enter, save. నెక్స్ట్ వన్ వచ్చి నేమ్ దగ్గర TA,
TA అంటే తెలుసు కదండి అందరికి, ట్రావెలింగ్ ఎలవెన్స్. TA ఎంటర్. అండర్ దగ్గర వచ్చి ఎర్నింగ్, పే హెడ్స్ టైప్ వచ్చి ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఎంటర్. నెక్స్ట్ వన్ వచ్చి అండర్ దగ్గర వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. నేమ్ ఆఫ్ ఎఫెక్టెడ్ నెట్ శాలరీ వచ్చి ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి నేమ్ ఆఫ్ అపేర్ అండ్ ప్లేస్ ఇఫ్ TA. నెక్స్ట్ వన్ వచ్చి యూజ్ ఫర్ గ్రాట్యుటీ నో. సార్ గ్రాట్యుటీ నో సార్, బ్యాక్ వెళ్ళండి సార్ ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చి క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్, యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. ఓకే, ఎంటర్ ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్ వచ్చి నేమ్ దగ్గర వచ్చి DA, ఎంటర్. ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీస్, ఎంటర్. అండర్ దగ్గర వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. ఎఫెక్టెడ్ నెట్ శాలరీ వచ్చి ఎస్, ఎంటర్. తర్వాత నేమ్ ఆఫ్ టు అపేర్ ఇన్ ప్లేస్ ఇఫ్ DA. నెక్స్ట్ వన్ వచ్చి గ్రాట్యుటీ నో. నెక్స్ట్ వన్ వచ్చి యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, ఎస్. నెక్స్ట్ వన్ వచ్చి నాట్ అప్లికేబుల్ రౌండింగ్ మెథడ్, ఎంటర్ ఎంటర్. ఆల్రెడీ ఇక్కడ మనం ఇవన్నీ అమౌంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది పర్టికులర్ గా నేను వితౌట్ మామూలుగా వాల్యూస్ తో చెప్పట్లేదు, అందుకని చెప్పి మామూలుగా ఎంటర్ 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 ఎంటర్. ఈ పర్సంటేజ్ వాల్యూస్ అనేది పర్టికులర్ గా ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను వాల్యూస్ చెప్పట్లేదు కాబట్టి ఎంటర్, ఎస్, సేవ్. బ్యాక్, ఎస్కేప్, డిస్ప్లే, payroll reports, enter. Statement of payroll, ఇప్పుడు మనం వాల్యూస్ అన్ని ఇచ్చుకుంటే మనకి ఇందులో పేరోల్ రిపోర్ట్స్ లో మనం ఏ అయితే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అన్ని మనకి విజిబుల్ అవుతాయి. ఇప్పుడు మనం అమౌంట్ అనేది పర్టికులర్ గా అమౌంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి అమౌంట్ అనేది విజిబుల్ అవుతుంది. మనం మన ప్లేస్ చూసుకోవాలంటే ప్లేస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చి వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ బేసిక్స్ ఎలవెన్స్ ఎంత, వాళ్ళ ట్రావెలింగ్ ఎలవెన్స్ ఎంత, తర్వాత నెక్స్ట్ వచ్చి హౌస్ రెంట్ ఎలవెన్స్ ఎంత అని పర్టికులర్ గా మనం అమౌంట్ అని ఎంత ఇచ్చుకొని చేస్తే మనకి వాళ్ళ ఒక రామ అనే వ్యక్తి క్లర్క్ కాబట్టి ఆ క్లర్క్ కి బేసిక్ ఎంత, నెక్స్ట్ వన్ వచ్చి అతను TA ఎంత, ట్రావెలింగ్ ఎలవెన్స్ ఎంత, తర్వాత నెక్స్ట్ DA ఎంత, నెక్స్ట్ వన్ వచ్చి PF ఎంత 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 ఇదవుతుంది మొత్తం అనేది మనకి పాయింట్ టు పాయింట్ మనకి విజిబుల్ అవుతుంది. అమౌంట్ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి మనకి ఇప్పుడు విజిబుల్ అవ్వదు. ఓకే ఓకే సార్, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి నేను రేపు మార్నింగ్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్తాను టైం ఉంటే. యువర్ పర్మిషన్ సార్. థ్యాంక్ యూ ఆల్ వన్ అండ్ ఆల్. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఆంజనేయ, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. సో పేరోల్ అనేది జనరల్ గా క్యాజువల్ గా అందరికి అర్థమైంది ఏంటి అనేది, వాట్ ఈస్ వాట్ ద పేరోల్ అనేది. సో ఓకే గైస్, నెల్లూరు నుంచి ఎస్కే భాస్కర్ June 2 వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు, చేస్తాను. అండ్
లింక్స్ కూడా షేర్ చేపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి అన్మిట్ ఆప్షన్ కర్నూలు నుంచి నర్సప్ప అన్మిట్ ఆప్షన్ అడిగారు, అన్మిట్ చేస్తున్నాను. కర్నూలు నుంచి నర్సప్ప రెస్పాండ్ అన్మ్యూట్ చేశాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. Today I will explain about Tally. Mainly వచ్చేసి కర్నూలు నుంచి నర్సప్ప నీ వాయిస్ బాగా బ్రేకింగ్ అవుతుంది. వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. సిగ్నల్ అనుకుంటా, సమ్ టైమింగ్ అది సిగ్నల్ అన్న చెప్పలేదు. నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను, సేపు ఆగి మిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నుంచి జే సీతా మహాలక్ష్మి అన్మ్యూట్ చేస్తున్నాను. Hello, good morning, sir. Hello. గుడ్ మార్నింగ్ అమ్మ. Hello. Good morning, sir. Good morning, all. I am Sita Mahalakshmi, East Godavari district. Today topic వచ్చేసి how to use Tally shortcut keys. కంప్లీట్ గా షార్ట్కట్ కీస్ తో యూస్ చేసే సాఫ్ట్ ఏంటి అంటే టాలీ. అలాంటి షార్ట్కట్ కీస్ ఎలాంటి అకౌంట్స్కి ఏ విధంగా ఎంట్రీస్ చేయొచ్చు, ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దానికోసం మనం నేర్చుకుందాం. సార్ వినిపిస్తుందా సార్? ఫస్ట్ షార్ట్కట్ కీ వచ్చేసి F1. F1 మనం ప్రెస్ చేస్తే మనకు టాలీ సాఫ్ట్వేర్లో ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అన్ని కంపెనీస్ లిస్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుందండి. మీకు కావాల్సిన కంపెనీస్ చూస్ చేసుకొని దాన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. మనం మీ ఇష్టం అండి, ఏ కంపెనీనన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను. హలో హలో సార్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లంగా ఉంది సార్. వాయిస్ క్లారిటీగా ఉంది. హలో వాయిస్ క్లారిటీగా ఉందమ్మా, కంటిన్యూ. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను
లక్ష్మి అనే కంపెనీని సెలెక్ట్ చేశానండి. ఈ లక్ష్మి అనే కంపెనీ లిస్ట్లో ఉంది. ఈ కంపెనీ హలో హలో సీతారాం వినిపిస్తుంది. ప్రిపేర్ సార్ అయ్యావు? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ప్రిపేర్ అయ్యావు నువ్వు? ప్రిపేర్ ఆర్ నాట్? ప్రిపేర్ అయ్యాను సార్. మరి ఎందుకు వెయిటింగ్? కంటిన్యూ. అంటే కొంచెం ఇది లోకల్ ఏరియా సార్, అందుకని నెట్ ప్రాబ్లం ఉంది. నెట్ ప్రాబ్లం, వాయిస్ అంతా క్లియర్ గానే ఉంది. నెట్ ప్రాబ్లం ఏం లేదు. ఒక నిమిషం సార్, సిగ్నల్లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి చెప్తాను సార్ మళ్ళా. హలో, ఇప్పుడు క్లియర్గా ఉందా సార్? హలో 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 వినిపిస్తుంది. సరే సార్, ఇప్పుడు చెప్తాను సార్. షార్ట్ కట్ కీస్ని 25 షార్ట్ కట్ కీస్ ఉంటాయండి. ఈ 25 షార్ట్ కట్ కీస్ టాలీలో ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి F1 అండి. F1 ప్రెస్ చేస్తే మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అన్ని కంపెనీస్ లిస్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో మనకు కావాల్సిన కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. అయినా సెలెక్షన్ చేసి దాన్ని ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా కంపెనీ లెఫ్ట్ సైడ్లో బోర్డులో హైలైట్గా డిస్ప్లే అవుతుందండి. అంటే ఇప్పుడు నేను లక్ష్మి అనే కంపెనీని సెలెక్షన్ చేసుకున్నాను, సెలక్షన్లో ఉంది ఇది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ F1 ఎప్పుడైతే ప్రెస్ చేసి మనం లక్ష్మి అనే కంపెనీ ప్రెస్ చేయడం ద్వారా ఆ కంపెనీని క్లోజ్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ మనం సెలక్షన్లో చేసిన కంపెనీ అనేది క్లోజ్ చేసామండి. దీనికి మనం F1 అనేది యూజ్ చేసుకుంటాం. సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ కట్కి F2 అండి. ఎగ్జాక్ట్గా కరెంట్ డేట్ అనేది చేంజ్ చేయడానికి F2 అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ F2 ప్రెస్ చేయండి. మీకు యాన్యువల్గా అంటే చేంజ్ పీరియడ్ని చేంజ్ చేయడానికి ఆల్ట్ F2 కీ అనేది యూజ్ అవుతుంది. జనరల్గా ఏంటంటే మనకి ఏ డేట్ చేంజ్ చేయాలి అంటే లైసెన్స్ల వర్షన్లోనే యూజ్ అవుతుందండి ఇది. సో మనం చెప్పుకునేవి ఇప్పుడు ఇది యూజర్ ఫ్రెండ్లీ వర్షన్ అంటారు. అంటే ఇప్పుడు నెట్లో నుండి ఏదో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆ వర్షన్లో డేట్స్ అనేది మనం మాడిఫై చేయడానికి ఉండదు అనమాట, అసలు కుదరదు కూడా అండి. అందులో ఇప్పుడు యూట్యూబ్లో గట్రా మనం అది డౌన్లోడ్ చేసుకుంటే ఆ డేట్స్ అనేవి మాడిఫై చేయడానికి కుదరదు. అంటే కొన్ని కంపెనీస్లో లైసెన్స్ల వర్షన్స్ మాత్రమే తీసుకుంటారు. టాలీ అకౌంట్స్ని
పర్ఫెక్ట్గా ఎంటర్ చేసే వాళ్ళు లైసెన్స్ వర్షన్స్లోనే తీసుకుంటారనమాట. అందులో డేట్స్ అనేవి కరెక్ట్గా మెన్షన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ అనేది కూడా మనకి ఒక షార్ట్ కట్ కి, అది అందరికీ తెలిసిందే. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఆప్షన్లో అయితే ఉన్నామో దాన్ని క్లియర్ చేయడానికి ఎస్కేప్ అనే షార్ట్ కట్ కి యూస్ చేస్తారనమాట. అలానే ఆల్ట్ F3. ఇప్పుడు ఆల్ట్ F3 అన్నాం అనుకోండి, ఏ కంపెనీ అయితే సెలక్షన్లో ఉందో ఆ కంపెనీని మోడిఫై చేయడానికి, అంటే మనకి రైట్ సైడ్లో ఆల్టర్ అనేది డిస్ప్లే అవుతుందండి. అందులోకి వెళ్ళి ఏ కంపెనీని మోడిఫై చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. ఎనదర్గా కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే తర్వాత ఇది క్లియర్ చేసేసుకోవాలండి. ఎస్కేప్ ప్రెస్ చేస్తే తర్వాత అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళొచ్చు మనం. అలానే అకౌంటింగ్ ఓచర్స్లో మనం వాడే షార్ట్ కట్కి F4 అండి. F4ని మనం యూజ్ చేసుకుంటాం. దీన్ని మనం కాంట్రా ఎంట్రీ అంటాం. సో ఇప్పుడు బ్యాంకులోకి మనీ డిపాజిట్ చేయాలన్నా, అదే బ్యాంకులో నుండి మనీ విత్డ్రా చేయాలన్నా, ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎలాంటి అకౌంట్స్కి ఎంట్రీస్ చేయాలంటే మనం వాడే షార్ట్ కట్కి F4 అండి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ F4. ఇది పర్చేస్ ఆర్డర్ అండి. అంటే ఇప్పుడు మీరు స్టాక్ ఐటమ్స్ని ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి ఆర్డర్ అనేది ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు మనం పర్చేస్ చేస్తున్న వాళ్ళకి ఆర్డర్ అనేది మనం ఇస్తాం. ఇది ఆర్డర్ నెంబర్తో సహా ఏ విధంగా ఆర్డర్ చేయాలి, వాటిని ఎలా ఎంట్రీస్ చేయాలి, దీనికి వాడే షార్ట్ కట్కి F4 అండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి F5. పేమెంట్ అంటే ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారు, లేదంటే రెంట్ పేడ్ చేస్తున్నారు. మీ దగ్గర నుండి సమ్ మనీ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది అంటే అది పేమెంట్ కింద వేస్తాం అన్నమాట. అదే ఎంట్రీ కింద వాడే షార్ట్ కట్ కీని F5 అండి. ఇప్పుడు దీనికి వచ్చేసి F5 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాం. అలానే ఆల్ట్ F5 అండి, సేల్స్ ఆర్డర్ అన్నమాట. అంటే మీరు స్టాక్ ఐటమ్స్ని సేల్ చేస్తున్నారు, ఎవరికైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్ తీసుకొని మరి ఇలాంటి ఎంట్రీస్కి వాడే షార్ట్ కట్ కీని F5 అండి. దీనికి షార్ట్ కట్ కి F5 యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి F6 అన్నమాట, రిసిప్ట్. అంటే మీకు ఇప్పుడు మనీ అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనుకోండి, అంటే అది ఏ రూపంలో అయినా కావచ్చు. సో ఇప్పుడు డొనేషన్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ రూపంలో అయినా కావచ్చు. ఏ విధంగా అయినా అంటే మీకు ఇంట్రెస్ట్ రూపంలో వస్తే దాన్ని మీరు రిసిప్ట్లో వేయాలి. సో దీనికి వాడే షార్ట్ కట్ కీ వచ్చేసి F6 అండి. F6ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి F7, జర్నల్ అన్నమాట. దీన్ని జర్నల్ ఎంట్రీ అంటారు. సో తెలుగులో వచ్చేసి దీన్ని నామమాత్రపు ఎంట్రీస్ అంటారనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి డిప్రిసియేషన్ అంటే తరుగుదల. అంటే మనకి ఇప్పుడు ఫిక్స్డ్ సెట్కి సమ్ కాస్ట్ అనేది తరిగిపోతుంటుంది కాబట్టి దాన్ని మనం జనరల్గా వేసే ఎంట్రీస్
అంటే జనరల్ గా వేసే ఎంట్రీలో మనం వేస్తాం అన్నమాట. దానికి వాడే షార్ట్ కట్ కి F7. అలానే పార్ట్నర్షిప్, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకు సమ్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళకి ప్రాఫిట్ ని సపరేట్ చేసినప్పుడు F7లోనే ఎంట్రీ చేయాలి. అలానే లాస్ వచ్చినా సరే సపరేట్ చేసినప్పుడు వాళ్ళకి F7లోనే ఎంట్రీ చేస్తారు. అలానే క్రెడిట్ ఆపరేషన్స్ అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా సరే, అంటే పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా పర్టికులర్గా నేమ్ మెన్షన్ అయినప్పుడు వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తారనమాట. చేసేటప్పుడు ముందు మనం జనరల్ ఎంట్రీలోనే ఎంటర్ చేయాలి. అలానే ట్యాక్స్ అండి, ట్యాక్సెస్లో చూసుకుంటే TDS, ట్యాక్స్ డిటెక్టివ్ సోర్స్ అన్నమాట. ఈ ట్యాక్స్కి సంబంధించిన ఎంట్రీస్ అనేది ఇది కూడా F7లోనే మనం ఎంట్రీ చేస్తామండి. సో వీటన్నిటికీ యూజ్ చేసే కీ F7 అండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ F8 అంటే స్టాక్ ఐటమ్స్ ఉంటాయి కదండి. స్టాక్ ఐటమ్స్ని మీరు సేల్స్ చేస్తున్నారు అంటే మీరు ఎంట్రీ చేయాల్సింది F8లో నేమ్తో సహా. అంటే ఎవరికైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్తో సహా ఇందులో ఎంట్రీ చేయాలండి. దానికి షార్ట్ కట్కి ఏది యూజ్ చేస్తామంటే F8ని యూజ్ చేస్తాం. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ F8 అన్నమాట. అంటే క్రెడిట్ నోట్, అంటే దీన్ని సేల్స్ రిటర్న్స్ అంటారనమాట. క్రెడిట్ నోట్ని సేల్స్ రిటర్న్స్ అని కూడా అంటారు. అంటే మీరు ఎవరికైతే సేల్స్ చేశారో వాళ్ళ దగ్గర నుండి స్టాక్ ఐటమ్స్ని రిటర్న్ తీసుకోవడం అన్నమాట. ఎవరికైతే మనం సేల్స్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనం రిటర్న్ తీసుకుంటాం అన్నమాట స్టాక్ ఐటమ్స్ని. ఆ ఎంట్రీస్కి యూజ్ చేసేది F8 అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి F9 అండి. F9 పర్చేస్, అంటే స్టాక్ ఐటమ్స్ని మీరు ఎవరి దగ్గర నుండి పర్చేస్ చేస్తారో వాళ్ళ నేమ్తో సహా ఎంట్రీ చేయడం. మరి దాని షార్ట్ కట్కి F9 అండి. అలానే కంట్రోల్ F9 అంటే మీరు స్టాక్ ఐటమ్స్ని ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేశారో వాళ్ళకి రిటర్న్స్ చేయడం అన్నమాట. ఇప్పుడు కంట్రోల్ F8లో చూడండి, అంటే ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళ దగ్గర నుండి స్టాక్ ఐటమ్స్ని రిటర్న్స్ తీసుకోవడం. ఇక్కడ చూడండి కంట్రోల్ F9లో ఎవరికైతే పర్చేస్ చేశారో వాళ్ళకి రిటర్న్స్ చేయడం అన్నమాట. కంట్రోల్ F8లో రిటర్న్స్ తీసుకోవడం, కంట్రోల్ F9లో రిటర్న్స్ చేయడం అన్నమాట. కంప్లీటెడ్ సార్ కంప్లీట్ అయిపోయిందమ్మా. అయిపోయింది సార్. పర్చేస్ రిటర్న్స్, దీన్ని అనదర్ నేమ్ వచ్చేసి డెబిట్ నోట్. దీన్ని డెబిట్ నోట్ కూడా అంటారండి ఈ పర్చేస్ రిటర్న్స్ని. మరి దీనికి వాడే షార్ట్ కట్కి కంట్రోల్ F9. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయిపోయింది.
హలో ఓకే అండి. ఓకే ఓకే, ఇంకెవరైనా అన్మ్యూట్ ఆప్షన్ కావాలంటే ఎవరైనా అడగచ్చు, అన్మ్యూట్ చేస్తాను. నెక్స్ట్ కడప డిస్టిక్ నుంచి నరసింహులు. కడప డిస్టిక్ నుంచి నర్సప్ప. కర్నూలు నుంచి నర్సప్ప. ఇందులో సిగ్నల్ ఏరియా కొంచెం సిగ్నల్ వాయిస్ బ్రేక్ గా ఉందని చెప్తాం. సో ఓకే, ఆర్ యూ రెడీ టు ఎక్స్ప్లెయిన్? కర్నూలు డిస్టిక్ నుంచి నర్సప్ప. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి నర్సప్ప అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు, అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, all. Good morning, sir. Good morning, all. Good morning, Mama. Continue. Sir, today, sir, I am Karnool district, K. Narsappa. Today, discuss about Tally introduction. What is the advantage of Tally? Tally types of licenses and Tally versions. Then లెడ్జర్స్ అండ్ ఓచర్స్ క్రియేషన్ గురించి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ టాలీ ERP9 టాలీ ఇంట్రడక్షన్ లో టాలీ సాఫ్ట్వేర్ ఇది చేస్తూ ఉండగా చేయడానికి ఈజీగా తన తండ్రి కోసం యాక్చువల్ గా ఈ టాలీ సాఫ్ట్వేర్ ని కనిపెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ప్యాకేజ్ అంటారు. అంటే ఇది సేమ్ టు సేమ్ ఇట్ ఈస్ యూజ్ ఫర్ ఫ్రీ అన్నమాట, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మినిమం వరల్డ్ లో 200 అంటే ఈవెన్ లో 208 కంట్రీస్ ఉంటే 200 కంట్రీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి MS DOS సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ లో
దీన్ని వర్క్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఈ బెంగళూరు కంపెనీ వాళ్ళు దీన్ని ప్రారంభించారు. ట్యాలీ లైసెన్స్ ఉన్నాయి. ఈ it is in a Tally we have two types of licenses. One is a silver and second one is a gold. Silver is nothing but అంటే సింగిల్, అంటే ఓన్లీ సింగిల్ యూజర్. ఇది సిల్వర్ అనేది, సిల్వర్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ యూజర్, ఒకరు మాత్రమే యూజ్ చేయడానికి సిల్వర్ మోడ్ లో యూజ్ చేస్తారు. గోల్డ్ అంటే మల్టీ యూజర్స్ యూజ్ చేసుకోవడానికి గోల్డ్ లైసెన్స్ లో యూజ్ చేస్తారు. అలాగే వచ్చేసి టాలీ వెర్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే టాలీ స్టార్ట్ అయినప్పటి నుంచి 1980 నుంచి 88 నుంచి ప్లస్ టాలీ వర్షన్స్ అంటే ఏ విధంగా దాని రూపురేఖలు మారిందన్నది చెప్పదలుచుకున్నాను. టాలీ ఫస్ట్ వర్షన్ వచ్చేసి 4.0. 4.0 వర్షన్లో వచ్చేసి ఓన్లీ అకౌంట్స్ గురించి మాత్రమే ఎంట్రీ చేసేవాళ్ళు, అకౌంట్స్ గురించి మాత్రమే దీంట్లో ఎన్రోల్ చేసేవారు అనమాట. సెకండ్ అంటే తర్వాత వర్షన్స్ వచ్చేసి 5.4 అకౌంట్తో పాటు ప్లస్ విత్ ఇన్వెంటరీని కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఈ టాలీ సెకండ్ లైసెన్స్ అంటే 5.4 వర్షన్స్లో అకౌంటింగ్ విత్ ఇన్వెంటరీని. అలాగే టాలీ వర్షన్ 6.3 వర్షన్స్లో అకౌంట్ విత్ ఇన్వెంటరీ అండ్ సిఎస్టి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. ఇట్స్ ఏ ప్రొవైడింగ్ ఫర్ 200 ది సిఎస్టి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ని 6.3 వర్షన్ లో దీన్ని అమలు చేశారు. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి 7.2 టీడీఎస్ అమలు చేశారు అనమాట. ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ ఈ 7.2 వర్షన్. 8.4 అండ్ వ్యాట్ కూడా, టీడీఎస్ ప్లస్ వ్యాట్ రెండు అనేది 2005 సంవత్సరంలో ఈ 7.2 వర్షన్ లో దీన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 8.1 ఎఫ్టిబి ఫ్రెంచ్ బెనిఫిటెడ్ ట్యాక్స్. ఫ్రెంచ్ బెనిఫిటెడ్ ట్యాక్స్ లో 8.1 వర్షన్ లో అమలు చేశారు. ప్రజెంట్ 9.1 పేరోల్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో 9.1 వర్షన్ లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మనము టాలీ ఈఆర్పి 9 లో ఉన్నాము. టాలీ ఈఆర్పి 9 వచ్చేసి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. టాలీ ఈఆర్పి 9 టాలీ 9.0 లో ఉన్నాము. ఇది కోడ్లెస్ లాంగ్వేజ్ అకౌంట్ అంటారు. కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ కోసం మల్టీ ప్లాట్ఫామ్ మీద దీన్ని రన్ చేస్తున్నారు. వచ్చేసి వీటిలో ముఖ్యంగా టాలీ మనము ఆపరేట్ చేయడానికి ఎక్కువ కీస్ అవసరం లేదండి. ఓన్లీ 2 కీస్ ఉంటే చాలు, ఎంటర్, ఎస్కేప్. ఇట్ ఈజ్ ఎనఫ్. టాలీ మొత్తాన్ని మనము ఆపరేట్ చేయొచ్చు. అలాగే కొన్ని షార్ట్ కట్స్ కీస్ చెప్పాలనుకుంటున్నాను. షార్ట్ కట్స్లో ముఖ్యంగా మెయిన్గా మనకు వచ్చేసి F1 సెలెక్ట్ చేసుకోవడానికి, ఓన్లీ F1 సెలెక్ట్ చేసుకోవడానికి. ఆల్ట్ F1 వచ్చేసి షట్ కంపెనీ అంటారు. అలాగే F2 వచ్చేసి డేట్, ఆల్ట్ F2 ఫైనాన్షియల్ ఇయర్ ఎంటర్ చేసుకోవడానికి. అలాగే F3 కంపెనీ చేంజ్ చేసుకోవడానికి F3 కీస్ యూజ్ చేశారు. అలాగే వీటిని ఫంక్షన్ కీస్ కూడా అంటారు. అలాగే ఆల్ట్ F3 కంపెనీ ఇన్ఫో గురించి తెలియజేసుకోవడానికి. టోటల్గా డిలీట్ ఎనీథింగ్ ఇన్ టాలీ వచ్చేసి ఆల్ట్ డి. కంట్రోల్ ఏ అనేది సేవ్ చేసుకోవడానికి. అకౌంటింగ్ ఎక్కువ టాలీలో మనము అకౌంటింగ్ సైకిల్ వచ్చేసి మాన్యువల్గా కంప్యూటరైజ్డ్గా చేయొచ్చు. మాన్యువల్గా చాలా అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ రాయాలి, తర్వాత
జనరల్ అకౌంట్స్ ఎంటర్ చేయాలి, తర్వాత లెడ్జర్స్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ కనుక్కోవడానికి మాన్యువల్గా మనము టాలీని మాన్యువల్ బుక్స్లో ఎంటర్ చేయొచ్చు. అలాగే కంప్యూటరైజ్డ్ అయితే 2 types మాత్రం ఎంటర్ చేయొచ్చు. లెడ్జర్స్ వచ్చేస్తుంటే కంప్లీట్ అయిపోద్ది మనం టాలీ సొల్యూషన్లో. వచ్చేసి ఎక్కువ ఇప్పుడు మనము వీటిలో ఎక్కువగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాటిలో వచ్చేటన్నీ ఆల్రెడీ మనకు అందరికి తెలుసు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, అసెట్స్ ఏ వస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్, లయబిలిటీస్ ఏంటి, కరెంట్ లయబిలిటీస్ ఏంటి, ఫిక్స్డ్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా ముఖ్యంగా గ్రూప్స్ అంటే లెడ్జర్స్ గ్రూప్స్. ఇవన్నీ కూడా లెడ్జర్స్ గ్రూప్ తర్వాత మనకు ఈ లెడ్జర్స్లో in a tally there are 2 predefined ledgers allotted to certain groups for a better control of account. Ledgers creation is a user inputted for a voucher entering the ledgers. For example, another one వచ్చేసి vouchers. voucher వచ్చేసి కాంట్రా ఈ షార్ట్ కాంట్రా వచ్చేసి షార్ట్ కట్కి వచ్చేసి F4, పేమెంట్ F5, రిసిప్ట్ F6, జనరల్ వచ్చేసి F7, సేల్స్ F8 కీస్ని యూజ్ చేస్తారు, పర్చేజెస్ F8 కీస్ని యూజ్ చేస్తారు. ముఖ్యంగా మనం ఈ కాంట్రా వోచర్ అనేది షార్ట్ కట్కి వచ్చేసి F4. అంటే ఈ వోచర్ యూజ్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది వోచర్ యూజ్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్ ఐదర్ క్యాష్ విత్డ్రాన్, క్యాష్ డిపాజిట్ చేసుకోవడానికి కాంట్రా వోచర్ యూజ్ చేస్తారు. వాటి షార్ట్ కట్ వచ్చేసి F4. అలాగే పర్చేజ్ యొక్క షార్ట్ కట్కి వచ్చేసి F9. దిస్ వోచర్ యూజ్ టు ద records all enters and related to the purchase either cash or credit. Another one which is sales. This voucher used to the records all entries related to the sales either cash or credit. It is a shortcut F8. Another one key which is payment is a shortcut key F5. This voucher used to do records all the payments and made through cash or bank. This one which is payments. Another one receipt. This voucher used to the records all receipt either cash or bank. Last one is general. This voucher used to the records all rectification ఆర్ అడ్జస్ట్మెంట్స్ జనరల్ వోచర్ని యూజ్ చేస్తారు. అంటే ముఖ్యంగా మనం టాలీ సాఫ్ట్వేర్లో మనకు లెడ్జర్స్ అండ్ వోచర్ ఉంటే మనం టాలీని పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు. ఇది అంటే టాలీ యొక్క ఇంట్రడక్షన్, టాలీ అడ్వాంటేజ్ అండ్ టాలీ లైసెన్స్, టాలీ వర్షన్స్ మనకి ఏ విధంగా అంటే వర్షన్స్ ద్వారా ఏ విధంగా డెవలప్ అయింది అంటే అన్నీ ఒకేసారి తేకుండా అంటే ఒక్కో వర్షన్లో ఒక అకౌంట్స్ని, ఒక్కొక్క వర్షన్లో టీడీఎస్ని, ఒక వర్షన్లో పేరోల్ని అంటే నిదానంగా అంటే ఒకేసారి కాకుండా ఈ ERP9 డెవలప్ అవ్వడానికి కంటే ముందుగా అనేక వర్షన్స్ ద్వారా మనం డెవలప్ అయ్యి ఈరోజు ప్రస్తుతం టాలీ టు GST రన్ అవుతుంది. ఇది ఉంటే చాలు, ఇది ఉంటే మనం టాలీని పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.